బ్యూటిఫుల్ లైట్స్, బ్యూటిఫుల్ కలర్స్. ఎస్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ యూఎస్లో స్టార్ట్ అయిపోయాయి. December 25th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 month ముందు నుంచి ఇక్కడ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత డిఫరెంట్ కలర్స్తో క్రిస్మస్ ట్రీ అనేది డెకరేట్ చేయడం జరిగింది. క్రిస్మస్ అనగానే మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతం లైట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అసలు లైట్స్ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు లైట్స్ అనేవి 15th centuryలో జర్మనీ వాళ్ళు స్టార్ట్ చేశారంట. సో ఎందుకు లైట్స్ ప్రత్యేకత అనేది మాట్లాడుకుంటే మనం అంటే నాకు ఎవరో చెప్పారు అండ్ బైబిల్లో చదివినట్టు గుర్తు, జీసస్ నేను ఒక వెలుగులో ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా, ఆ వాక్యం ద్వారా, అంటే లైట్స్లోనే దేవుడు ఉంటారని చెప్పి నమ్ముతారు. సో ఆ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా లైట్స్ అనేది పెట్టుకుంటడం జరుగుతుంది. మనకి లైట్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే, పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో చూసారు కదా యూఎస్లో సెలబ్రేషన్స్ 1 month ముందే స్టార్ట్ అయిపోయాయి. చాలా చక్కగా చెట్లకి అందంగా డెకరేట్ చేశారు. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ చేత ఖాళీగా ఉంది, కొంచెం లేదు అంటే క్రిస్మస్ టైంకి ఇంకా చాలా రష్ ఉంటుంది. సో ఆ చెట్టుకి అంతా కూడా రకరకాల బాల్స్తో డెకరేట్ చేయడం జరిగింది. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. లైట్ స్పెషాలిటీ అర్థమైంది కదా, క్రిస్మస్ రోజున ఎందుకు లైట్స్ పెడతారు అనే దానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ లైట్స్ అనేది 15th centuryలో స్టార్ట్ అయిందనమాట. సో ఈ యూఎస్లో లైట్స్ ఎలా ఉంటాయి? మనం ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఉన్నాం కాబట్టి ఫ్లోరిడాలో సెయింట్ అగస్టిన్ ప్లేస్లో ఉన్నాం. సో ఈ ప్లేస్లో ఇక్కడ లైట్స్ ఎలా ఉన్నాయనేవి ఒక లుక్ వేద్దామా మరి? లెట్స్ గో.